Okay. Okay. Hello, people. Welcome back. My name is Sean Paul. So, Big Boss 9 episode 11 రివ్యూకి అయితే వచ్చేసాం గైస్. సో కొత్తగా చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి. క్యాప్టెన్షిప్ టాస్క్ కాలచక్రం చాలా అంటే చాలా సార్లు వెనకకి వెళ్ళి చూసి చూసి ఐ గాట్ ఫ్యూ అనాలిసిస్ చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఈ పులిహోర స్టార్ట్ అయింది డిమాండ్ పవన్ది అండ్ మన రీతుది. వీ విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. అండ్ పగడాల పవన్కి సంబంధించి జరిగిన ఒక అదే క్యూట్ క్యూట్ మూమెంట్స్ అవి మాట్లాడదాం. అండ్ యా హరీష్ ఈజ్ బ్యాక్ ఆన్ హిస్ గేమ్, అవి కూడా మాట్లాడదాం. లెట్స్ క్విక్లీ ఫినిష్ ద రివ్యూ అండి. సింపుల్ అండ్ స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో. నచ్చితే కంప్లీట్గా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోవద్దు. లెట్స్ క్విక్లీ గెట్ ఇట్ టు ద వీడియో. ఓకే, సో ఓకే సాంగ్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత రితు కళ్యాణ్ని ఇడ్లీ అడుగుతుంది ఫర్ పులిహోర. పులిహోర కలపమంటాడు, పులిహోర కలుపుతుంది. అండ్ క్వైట్ అ గుడ్ మూమెంట్. ఆ పులిహోర కలిపినందుకు డిమాండ్ పవన్ అలుగుతాడు. దట్ ఈస్ ఆల్సో దేర్ బ్రో. అసలు నేను చాలా చిన్న చిన్నగా మూమెంట్ని గమనించాను. లైవ్ చూస్తే ఇంకా ఎక్కువ గమనించి ఉండొచ్చు జనాలు కూడా. ఎస్, సో టాస్క్ చేస్తుంది. సో పులిహోర కలపడం, యూనో షీల్ సక్సీడ్. మనం నవ్వేస్తాడు, పులిహోర తీసుకుంటుంది. అండ్ తర్వాత రాము రాథోడ్ ఈజ్ మిస్సింగ్ హోమ్. సంజన అండ్ రితు గారు కన్సోల్ చేస్తారు. ఓకే, ఆయన మంచిగా కుక్ చేస్తున్నాడు కానీ కిచెన్ దగ్గర హరీష్ గారిని మంచిగా కుక్ చేస్తున్నాను, లైట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాంప్లిమెంట్. అందరు బాగుంది అంటున్నారు అంటే మీలాగానే బాగుండొచ్చు అని కొంచెం అంటే నాకు అందులో సర్కాజం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి హరీష్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ యాక్సెప్ట్స్ ఎ పర్సన్ యూనో అంత తొందరగా యాక్సెప్ట్ చేయడు అనిపించింది. ఎందుకంటే మొన్న ఆయన నామినేషన్ చేయడానికి రీజన్ అయ్యాడు. ఎందుకంటే సరే పక్కనున్నాడు కదా అన్నీ షేర్ చేసుకోవచ్చు అని షేర్ చేసుకున్న తర్వాత దాన్నే పాయింట్గా తీసుకొని వచ్చి నామినేట్ చేయడం అనేది ఆబ్వియస్లీ హరీష్ గారిని హర్ట్ చేస్తుంది. ఆ హర్ట్ చేసిన అది లోపల ఎక్కడో ఉంటుంది కాబట్టి పైన పొగిడాడు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత మనీష్ మాట అంటాడు, నాకు అసలు చాలా ఎనిమిటీ ఉంది భరణి గారి పైన అండ్ ఆయన నా బెడ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాడు అనేది అన్నాడు. ఐ డోంట్ వాంటెడ్ టు డూ దాట్ అని చెప్పేసి అన్నాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ నడుస్తుంది, చూడాలి ఎంతవరకు వెళ్తుందో. అండ్ డిమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ నడుస్తుంది. ఆ ఇడ్లీ తినిపించుకుంటా ఇట్లా ఫ్లర్ట్ చేసిన అని చెప్తుంటే మనడు కొంచెం ముఖం మార్చుకున్నాడు. బ్రో చాలా చూస్తున్నాను నేను, చాక్లెట్లు ఇవ్వడము అండ్ పొగడము, కొంచెం జర బతిమలాడడం, లాడ్ చేయడం, అలగడం, కోప్పడడం ఇట్లాంటివి చాలా నడుస్తున్నాయి. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. బట్ అగైన్ బయట వేరే ఉంటుంది వరల్డ్ అయితే. బట్ వాళ్ళ ఏమో అంటే తెలుసు నాకు డిమాండ్ పవన్ ఇట్లాంటిది ఒక ట్రాక్ నడుపుతాడు ఖచ్చితంగా లోపలికి పోయినాక, అందుకనే తీసుకురనే ఫీలింగ్ వస్తుంది నాకు. డిమాండ్ పవన్ ఈజ్ దాట్ సార్ట్ ఆఫ్ అ గాయ్. ఓకే, యా నీకేమనిపిస్తుంది ఈ ట్రాక్ విషయంలో ఒకసారి చెప్పండి. రీతు ఈజ్ లైక్ డబుల్ ట్రాక్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే డబుల్ ట్రాక్ ఏంది సి, డోంట్ గెట్ మీ రాంగ్, ఐ టెల్ యూ. పగడల పవన్తో మాట్లాడేటప్పుడు డిమాండ్ పవన్ వస్తుంటే ఆయన చూడాలంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో డిమాండ్ పవన్ అలుగుతాడేమో, డిమాండ్ పవన్ హర్ట్ అవుతాడేమో అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆయన చూస్తారు అనమాట, పగడాల పవన్ అండ్ రీతు గారు. లుకింగ్ అట్ దెమ్, అదే అంటే ఆయన పొజిటివ్ అవ్వడాన్ని గమనిస్తున్నారు వీళ్ళిద్దరు. సో బేసిక్గా ఏంటంటే పగడ డబుల్ గేమ్ అని ఏం లేదు కానీ కాకపోతే సమ్ ఫ్రెండ్షిప్ సార్ట్ ఆఫ్ అ బాండింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కొంచెం పొజిటివ్నెస్, ఫ్రెండ్షిప్ ఏం కాదు బ్రో, వాడు తెలిసిపోతుంది ఆ పోరోడు జర కలుపుతుంది గట్టిగానే. డిమాన్ చాక్లెట్ ఇచ్చిండు, ఫ్రెండ్షిప్ వైబ్స్ అంటుండు. కానీ సంజన అండుగా నవ్వుతుండు అది ఇది అని చెప్పేసి చూడాలి ఇది ఏడు వరకు వెళ్తుందో. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ ఇన్ని రోజులు చూపించలేదు బిగ్ బాస్ వరకు, ఇవాళ చూపిస్తున్నాడు. ఓకే, అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్కి థమ్స్అప్ కావాలంట. ఈ 2 డేసే ఉంది నేను క్యాప్టెన్షిప్లో ఉండడానికి, నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకో, నువ్వు ఏం కావాలంటే అది ఇంప్రెస్ చేసుకో, నీకు థమ్స్అప్ దొరుకుతుంది అని అంటే ఆడ ఎంటర్టైన్మెంట్ చేయడం స్టార్ట్ చేసేసిండు. అండ్ లాట్ ఆఫ్ ఫన్ బ్రో. ఆ లాస్ట్ పంచ్ చూసినావా, ఓ రమేష్ నువ్వు కాదు సారీ రాంగ్ నెంబర్ అని,
అదొకటి చాలా ఫన్ క్రియేట్ చేసిండు. ఇట్స్ వెరీ నైస్ దట్ అంటే నవ్వుకోవచ్చు ఆ అబ్బాయి. అంటే ఇమాన్యుయల్ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ మేక్స్ ఎవ్రీబడి లాఫ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ ద యునో గుడ్ థింగ్. అది నేను నిన్న కూడా ఆల్రెడీ చెప్పింటా ఈ విషయం అనేది. అండ్ ఫ్లోర్ ఐరన్ చేస్తూ ఉంటుంది అండ్ అది మీ పని కాదు కదా, అది మళ్ళీ నన్ను అంటారు బిగ్ బాస్. సో అది సంజన గారు తనుజ గారు చేస్తారు అని చెప్తుంది. తనుజ గారు వస్తారు, హరీష్ గారితో మాట్లాడతాడు, కన్విన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది మంచిగా అంటే కంబ్యాక్ ఇవ్వడం, అంటే హరీష్ గారు మళ్ళీ ఆ జోన్లో నుంచి బయటికి రావడం అనేది జరగడం గమనించా. అండ్ ఈజ్ లైక్ టాకింగ్ టు ఎవ్రీబడి అండ్ మంచిగా ఉన్నాడు. అండ్ తనుజ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దాట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం కన్సోల్ చేయడం, మోటివేట్ చేయడం ఇట్లాంటివి చేసింది తనుజ. అండ్ కుడోస్ ఫర్ హర్, వెరీ గుడ్ థింగ్ దట్ షీ డిడ్. అండ్ అంటే హౌస్లో ఆరా కొంచెం పాజిటివ్ వైబ్స్లోకి రావడానికి షీ టుక్ రైట్ ఇనిషియేటివ్ అనిపించింది. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి గాయస్ ఈ విషయంలో. అండ్ సంజన గారు కెప్టెన్ ఆర్ఓఎఫ్టీ ఏదో బ్రాండ్కి పెట్టింది కదా. సో పెట్టి షీ జనరలైజ్డ్గా చెప్పింది. ఏం చెప్పింది అంటే కెప్టెన్గా నేను ఉన్నాను, ఎవరికి అన్నీ జరుగుతున్నాయి కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగి అందరు ఈక్వల్లీ ట్రీట్ చేయాలా, నో బడీ ఈజ్ సెలబ్రిటీస్ కామనర్స్ అని ఏం లేదు అందరినీ. సో ఆ చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని జనరలైజ్డ్గా చెప్పింది. బట్ సమ్వేర్ శ్రీజ గాట్ అఫెండెడ్. బట్ ఆ శ్రీజ అఫెండ్ అయిన పాయింట్ అనేది కరెక్టే, కట్ వ్యాలిడ్ కాదు. ఆమె అనుకుంది అంటే మమ్మల్ని అంటుంది ఇండైరెక్ట్గా, ఈ పాయింట్స్ అన్నింటినీ మాకే రిలేట్ అవుతున్నాయి అని శ్రీజ కనిపించడంలో తప్పు లేదు. బట్ సంజన జనరలైజ్డ్గా చెప్పడం అనేది మాత్రం నిజం. ఓకే, మీకేమనిపించింది ఈ విషయంలో చెప్పండి. ఓకే, సంజన నాకు కరెక్ట్ గుడ్ అనిపించింది ఈ విషయంలో. ఎందుకంటే ప్రాపర్గా చెప్పడం, అంటే ఆ ఇనిషియేటివ్, ఆ మాట్లాడిన పద్ధతి, యూనో అందరిని అడ్రస్ చేసిన విధానం మంచిగా అనిపించింది. యా, తర్వాత తనుజ పగడాల పవన్ క్లిప్ తీసుకుంటుంది ఆ అబ్బాయిది. అదే ఇక్కడే స్టార్ట్ అయింది ఆ క్లిప్ తీసుకోవడం. ఆ అబ్బాయి ఏదో ఏదో ఉంది ఆ క్లిప్ వెనకాల అన్నట్టు క్రియేట్ చేయడము. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే రీతో హర్ట్ వెళ్ళిపోవడం అండ్ రీతో నీ మళ్ళీ పగడాల పవన్ కన్సోల్ చేయడం. సో ఇవన్నిటి మధ్యలో ఎక్కడో మూలకి డిమాండ్ పవన్ అలగడం ఇది బాగుంది. ఆ పగడాల పవన్ వచ్చి రీతుని కన్విన్స్ చేస్తుంటే లాస్ట్కి కూడా అక్కడ డిమాండ్ పవన్ లేచి వెళ్ళిపోతున్నాడు. ఐ డోంట్ వాంట్ అదే ఇన్వాల్వ్ ఎందుకు అవ్వాలి మధ్యలో అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ డిమాండ్ పవన్ రీతు దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత నన్ను ఒకరు హర్ట్ చేశారు అని చెప్పేసి రీతు చెప్తుంటే అది ఎవరు అని చెప్పేసి సడన్గా ఈ తిన సైడ్ చేశాడు, తనుజ సైడ్. సో వీళ్ళిద్దరు లేచి వెళ్ళిపోవడం అదంతా ఏంటంటే మీకు మీరే మాకు మేమే అన్నట్టు అనిపించింది అక్కడ. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ హౌస్. చూడాలి అది ఎంతవరకు వెళ్తాయో. ఓకే, దాని తర్వాత పగడాల పవన్ సారీ చెప్తా ఉంటాడు రీతుకి, ఎందుకంటే పాపం హార్ట్ అవుతుంది అమ్మ నిజంగానే. ఓకే, ఇమాన్యుయల్ ఈజ్ అ రైట్ పర్సన్ ఫర్ మీ అనిపించిందట సంజనాకి స్టార్టింగ్లోనే. సో హ్యూమర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు పాజిటివ్గా ఉంటారో అనేది సంజన ఇంటెన్షన్ అండ్ దట్ ఈస్ ట్రూ. ఇక్కడ హైలైట్ అనిపించింది నాకు, బట్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ టు బీ ఫ్రాంక్ ఇనఫ్. అంటే సంజన కాదు, మన తనుజ గారు, రీతు అండ్ ఇమాన్యుయల్ కాదు. సో వీళ్ళు ముగ్గురు కొంచెం బాండింగ్ ఎక్కువ ఉండింది ఇనిషియల్గా వచ్చిన డేస్లో, వాళ్ళకి వాళ్ళు అన్నట్టుగా ఉంటే వీళ్ళిద్దరు కొంచెం కామనర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మీ అబ్బాయి కొంచెం ఎక్కువ వీళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం, వీళ్ళిద్దరు ముగ్గురు ఒక డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఒక ఇమోషనల్ టాక్ వచ్చిందేమో. తనుజ ఏడ్ చేయడము, దాని వెనకాల రీతు ఏడ్ చేయడము, ఈ అబ్బాయి ఏడుస్తుంటే ఇక్కడ ఆ మూమెంట్ స్కిప్ చేద్దామని వెళ్ళిపోతుంటే మరి కూర్చోబెట్టి ఏడిపించేసిర్రు. నన్ను బలవంతంగా ఏడిపిస్తారేంటి మీరు అని అంటాడు లాస్ట్కైనా. సో యా, దట్ ఇమోషనల్ మూమెంట్ దట్ వాజ్ రియలీ క్యూట్. ఐ ఫెల్ట్ లైక్ హార్ట్ వెల్మింగ్. మీకేమనిపించింది ఒకసారి చెప్పండి. అండ్ నాకు ఇమాన్యుయల్ ఈజ్ అ ట్రూ పర్సన్ ఇన్ ద హౌస్ అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే. ఇట్స్ లైక్ యూనో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అబ్బాయి, ఎందుకంటే మాట్లాడడం, నవ్వించడం అండ్ ఇనిషియేటివ్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం యూనో టాస్క్లు వచ్చినప్పుడు స్ట్రాటజీస్ మాట్లాడడం, ఇలాంటి చాలా విషయాలు అనేటివి ఇమాన్యుయల్ చేయడం అనేది గమనిస్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, బాగుంది అది.
అండ్ తర్వాత సుమన్ ఏదైతే ఊడుస్తాడో అది బిగ్ బామ్ టాస్క్ ఇదంతా చూసారు కదా మీరు ఆల్రెడీ. సో బేసిక్గా ఏంటంటే సుమన్ గారు ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది నాకు జెన్యున్గా అనిపించింది. బిగ్ బామ్ ఏదైతే బిగ్ బాస్ ఇచ్చేళ్ళాడో దాన్ని ధిక్కరించే అధికారం మరి క్యాప్టెన్కి లేదనేదే హరీష్ గారిది అండ్ సుమన్ గారి ఇంటెన్షన్, అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ ప్రాబబ్లీ ఏమవుతుందో తెలియదు, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వీకెండ్ వచ్చిన తర్వాత నాగార్జున సార్తో నేనెందుకు అనిపించుకోవాలి, ఇప్పుడు క్యాప్టెన్ కన్నా మనకు బిగ్ బాస్ ఎక్కువ కదా అనే పాయింట్ మీద దే టుక్ అ స్టాండ్. అండ్ ఫైనలీ ఆ ఈగో మీదకి వెళ్ళేసి ఆమె దగ్గర నుంచి అసిస్టెంట్ కుక్ హోదా తీసుకొని ఇమాన్యుయల్కి ఇచ్చింది. సో బాగా ఈగోకి పోతుంది యాక్చువల్లీ సంజన గారు. రైట్ పాయింట్ ఏంటి రాంగ్ పాయింట్ అనేది కొంచెం చూసుకోవాలి. అందరు కన్విన్స్ చేస్తున్నారు అక్కడ. ఇమాన్యుయల్ కూడా వచ్చి చెప్తాడు ఏం కాదు అది బిగ్ బామ్ కదా అది ఇది అని చెప్పేసి, బట్ ఆమెదే నెగ్గాలి అనే ఒక పంతం ఉంది చూసారా, పంతం అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత డిమోన్ వచ్చి చెప్తాడు నేను బ్లూ టీ షర్ట్ వేసుకున్నా నీకోసమే, నువ్వు నన్ను చూడలేదు, ఎందుకు కలిగినావు చెప్పు, నాన్న కన్నా బుజ్జి అనాలంటే ఇక్కడ ఛాన్స్ లేదు బ్రో, మొత్తం ఓపెన్ అయిపోతున్నాడు నీకు తెలుస్తుంది, వాడి చేతులు పట్టుకొని చాలా లవ్ స్టోరీ నడిపిస్తుండు, బయట పడతలేదు అంటే అబ్బాయి. అండ్ అది రియల్ టైంలో లవ్వా లేకపోతే ఆ టైంలో అట్రాక్షనా లేకపోతే మనం చూడడానికి సీనా ఏందో తెలియదు, కానీ మొత్తానికి జస్ట్ నాట్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్. సో నాకైతే వామ్మో ఏందిరా ఇది అనిపించింది. లైక్ మీకేమనిపించింది నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ రిలేషన్షిప్ వల్ల నాకు తెలిసి రీతు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎందుకంటే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏ కమెంట్ చేయదలుచుకోలేదు. యా, సంజనకి చాక్లెట్ ఇస్తాడు డిమాండ్, దాచుకొని తింటారు. సడన్గా రాగానే కదిలినట్టు చేస్తారు, అంతా సీన్ ఎందుకు అనిపించింది. సరే 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 ఈ టాపిక్ని దాటేద్దాం. క్యాప్టెన్షిప్ టాస్క్ వచ్చేసింది, తర్వాత దాన్ని 12 అవర్స్ పెడతారు ఒకరికి, మళ్ళీ 12 అవర్స్ 10 అవర్స్ తెలుసు కదా, అంతా చూసుకున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ ఏంటంటే ఫస్ట్ పక్కనకి పిలిచి టాస్క్ గురించి డిస్కస్ చేయడము, అంటే ఈ పర్టికులర్గా హౌస్ మేట్స్ యాక్టివ్గా అందరూ కొంచెం నేను ఫాస్ట్గా వీళ్ళు వెళ్ళి హడావుడిగా ఏం టాస్క్ ఉంటుందో ఏమో వాళ్ళకి మన అవసరం పడచ్చు అని చెప్పేసి బాటిల్ దాచిపెట్టడము, ఫ్రూట్స్ దాచిపెట్టడము, వీళ్ళేమో ఇక్కడ చేస్తున్నారు అక్కడ నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది నాకు అంటే క్వైట్ యూనో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంతూజియాస్టిక్ ఉండడం అనేది మంచి విషయం. అండ్ ఇట్ సైడ్ నుంచేమో ఈ ఇమాన్యుయల్కి ఆయన ఏవైతే ప్రెప్ చేస్తున్నాడో ఏవైతే స్ట్రాటజీస్ చెప్తున్నాడో ఇట్స్ లైక్ రియలీ గుడ్ అట్ హిమ్, ఎందుకంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అది, అండ్ అందుకే ఇందాక చెప్పా కదా. అండ్ ఇట్ సైడ్ నుంచి వీళ్ళందరూ ఒక డిస్కషన్ చేసుకున్నారు అండ్ శ్రీజ హ్యాడ్ ఎ పాయింట్, నేను చెప్పిన పాయింట్ పట్టించుకోవట్లేదు, సో అంటే నువ్వు ఇట్లా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు మన మనీష్. అలా కాకుండా ఈమె పాయింట్ కూడా తీసుకోవాలి కదా అనేది శ్రీజ గారు అన్న పాయింట్, అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ దాని తర్వాత ఫైనల్ ఏమైంది, ఇట్ సైడ్ భరణి గారు అండ్ ప్రియా మిగిలారు ఓనర్స్ నుంచి, అట్ సైడ్ నుంచి మన తనుజ అండ్ ఇమాన్యుయల్ బయట ఆగారు. ఓకే, సో ఆ డిస్కషన్లో ఎవరెవరు ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి ఆగారు. దాని తర్వాత చాలా ఇట్లా టెక్ అయిపోయింది గేమ్ అని, నేను 4-5 సార్లు వెనక్కి తిరిగా. సో అది పట్టుకున్న వెంటనే మనీష్ గారు ఏం చేశారు, పక్కన ఉన్న రీతు నూకేశాడు. ఓకే, పక్కన ఉన్న రీతు నూకేశాడు. పగడాల పవన్ ఏనా ఉన్నది ఇక్కడ, సంజన నూకేసింది. అటు సైడ్ ఏమో ఫాస్ట్గా అయిపోయింది. అంటే వీళ్ళు ఆల్టర్నేట్ ఉన్నారు కదా, నూకేసిర్రు, సంజన గారు అవుట్, మనీష్ గారిని కూడా అవుట్ చేసేసారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సంచాలక్స్ పెట్టిన రూల్స్ ఏంది, ఒక చేయి నుంచి ఇంకో చేయికి వెంటనే మార్చేసుకోవాలని, అలా మార్చుకొని వచ్చాడు పవన్ పగడాల టువర్డ్స్ సుమన్ శెట్టి, కానీ అది మార్చుకునేటప్పుడు ఒక 2 సెకండ్లు ఇలానే పట్టుకున్నాడు. యాక్చువల్లీ ఆయన అవుట్ అని తనుజ చెప్తున్నది, బట్ దాని తర్వాత హీ స్టిల్ స్టూడ్ ఇన్ ద గేమ్. రూల్స్ ప్రకారం చూస్తే ఆయన అవుట్, బట్ స్టిల్ ఏంటంటే ఆ టైంకి ఆల్రెడీ మన సుమన్ శెట్టి ఒకడే అవ్వడము, సుమన్ శెట్టిని కింద పడేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి సైడ్ బై సైడ్ ఉన్నా కానీ అది స్టాండింగ్ వీళ్ళ టీమే విన్నది. అండ్ ద మెయిన్ థింగ్ దట్ నీడ్స్ టు అప్రిషియేటెడ్ ఈజ్ ఇమాన్యుయల్ గారు. ఫస్ట్ వచ్చిండు, శ్రీజన్ పట్టుకుంటూ గుంజేసిండు. దాని తర్వాత భరణి గారు హీ హోల్డెడ్ హిమ్ లైక్ మొత్తం టాస్క్ అయిపోయే వరకు పట్టుకొనే ఉన్నాడు. డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఎవ్రీబడి డిడ్ వెల్. ఎండ్ ఆఫ్ ది డే గర్ల్స్ పవర్ ఎక్కువ లేకుండా జప్ అని
అలా నూకేసారు. గర్ల్స్కి బాయ్స్కి పెట్టుకుంటే ఫిజికల్లీ ఆబ్వియస్లీ బాయ్స్ కెన్ రియలీ డూ ఇట్ లైక్ దట్. అట్లా అయింది మరి. తర్వాత ఓకే 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 సో మన వాళ్ళు విన్ అయిపోయారు అనమాట. బాగా జరిగింది టాస్క్ అయితే. ఓనర్స్ అయితే విన్ అయ్యారు నాకు తెలిసి. మరి ఇలా రేపేమవుతో చూద్దాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. కొత్త చూస్తున్నారు అని అంటే మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్. మన దగ్గర బిగ్ బాస్ కాంటెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ డు సపోర్ట్ వీడియోస్. ఎండ్ వరకు చూస్తే ఇంకా బాగుంటుంది. వీడియోస్ బాగా రావాలని కోరుకుంటున్నా. ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.